హలో నమస్తే వెల్కమ్ టు డాక్టర్ రావ్స్ డెంటల్ యూట్యూబ్ ఛానల్. డాక్టర్ ఓ నాగేశ్వరరావు గారు గత 20 సంవత్సరాలుగా గాంధీ ఉస్మానియా హాస్పిటల్లో తన సేవలు అందించారు. అలాగే 38 సంవత్సరాలుగా అమీర్పేట్లోని డాక్టర్ రావ్స్ డెంటల్ క్లినిక్లో తన సేవలు అందిస్తున్నారు. అలాగే డాక్టర్ ఓ నాగేశ్వరరావు గారు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం గల ముఖ్య కారణం సామాన్య ప్రజలకు కూడా దంత పరిజ్ఞానం గురించి తెలియజేయడం కోసం. ఇప్పుడు మనం డాక్టర్ గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అండి. ఇవాళ రేపు చిన్న పెద్ద అకేషన్ ఏదైనా సరే లిప్స్టిక్ వేసుకోవడం అనేది చాలా కామన్ అయిపోయింది. దానివల్ల పెదాలు పాడవుతాయని పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. దాని గురించి తెలియజేయగలరు? చాలామంది లిప్స్టిక్ అనేది కామన్ అయిపోయింది. మీరు అన్నట్టు లిప్స్టిక్ పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు లేకపోతే చిన్న అకేషన్ అండి పెద్ద అకేషన్ అండి ప్రతిదానికి లిప్స్టిక్ వేసుకుంటారు. అసలు అకేషన్ లేకపోయినా కొంతమంది డైలీ వాళ్ళు లిప్స్టిక్ లేకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా బయటికి రాలేరన్నమాట. ఇట్లాగా కొంతమంది బాగా అలవాటు పడిపోయి ఈ లిప్స్టిక్ వేసుకోవడం అనేది చేస్తూ ఉంటారు. ఇది పడిన వాళ్ళకి పర్వాలేదు. కొంతమందికి ఏంటంటే కొంత లిప్స్టిక్ వేసుకోవడం వల్ల ఎలర్జీ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు అకేషనల్గా ఇప్పుడు సినిమా యాక్టర్లు వేసుకున్నారు కాబట్టి మేము కూడా వేసుకుంటాము అన్న ఉద్దేశంతో కాకుండా ఇప్పుడు వాళ్ళకి ఎలర్జీ ఉన్న వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ లిప్స్టిక్ వేసుకోవటం అనేది చేయకూడదు. ఒకవేళ చేసిన వాటికి కావలసిన మందులు జాగ్రత్తలు తీసుకుని అప్పుడు లిప్స్టిక్ వేసుకోవాలి. లేకపోతే లిప్స్టిక్ వేసుకున్న వెంటనే పెదవులన్నీ వాసిపోయి అవి పుండుగా మారే అవకాశం ఉంది. కాబట్టి ఈ లిప్స్టిక్ అనేది అకేషనల్గా వేసుకుంటే పర్వాలేదు, కానీ ఇంట్లో ఉన్నప్పుడు లేకపోతే ప్రతిరోజు కూడా ఆ లిప్స్టిక్ వేసుకుని చాలామంది ఈ పెదాలని అది అంటే పాడైపోయేలాగా చేసుకుంటాడు. అంటే ఈ లిప్స్టిక్ అనేది కెమికల్. ఆ కెమికల్ ఈ రసాయనాల వల్ల ఈ లిప్స్ అన్నీ కూడా ఈ లేయర్స్ లిప్ యొక్క పొరలన్నీ కూడా కొంచెం పాడై స్మూత్నెస్ తగ్గుతుందన్నమాట. కాబట్టి ఈ విషయాన్ని గమనించి ఎవరికైతే ఎలర్జీ ఉంటుందో వాళ్ళు లిప్స్టిక్ వేసుకునే ముందు తగు జాగ్రత్తలు తీసుకుని అప్పుడు లిప్స్టిక్ వేసుకోవాలి. ఒకవేళ వేసుకున్న తర్వాత కూడా తగు జాగ్రత్తలు తీసుకుని మందులు కూడా వాడవలసి ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు ఏమైనా సమస్యలు ఉంటే కింద కమెంట్ బాక్స్లో తెలియజేయగలరు. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ద ఛానల్.